కాంగ్రెస్ లో పదవుల పంపిణీకి రంగం సిద్ధమైందా? ఇన్నాళ్ళు పార్టీ పదవుల అంశాన్ని పక్కన పెట్టేసిన హైకమాండ్ కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు? రేస్లో ఉన్న కీలక నేతలెవరు? తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పోస్టుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం ప్రభుత్వంలో పోస్టు ఇవ్వని పక్షంలో పార్టీలోనైనా ప్రాధాన్యత కల్పించాలని హైకమాండ్ పెద్దలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పోస్టులను పార్టీ కోసం కష్టపడిన నేతలకి ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు దక్కించుకునేందుకు పార్టీ నేతలు ఇప్పటికే లాబియింగ్ షురూ చేసినట్టు సమాచారం. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఆశలు పెట్టుకున్నారు. తమకు కేబినెట్లో ఎప్పుడు చోటు దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణను పక్కన పెట్టేసిన హైకమాండ్ పార్టీ పదవులను మాత్రం భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి పచ్చజెండా ఊపిందట. ఈ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ సామాజిక వర్గ నేతలకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఇతర పోస్టులను భర్తీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో రెడ్డి కోటాలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహిణి రెడ్డి, అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ కోటా నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీ కోటా నుంచి బలరాం నాయక్, మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పోటీ పడుతున్నారు. వాళ్ళంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అలాగే ఉపాధ్యక్ష పదవులు, ఇతర పోస్టుల నియామకంలోనూ బీసీ, ఇతర సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు ఈసారి పార్టీలో కీలక పోస్టులు దక్కే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు యమగిరాకీ ఉందని పార్టీ నేతలే అంటున్నారు. ఆ పదవి దక్కితే తమ ఫ్యూచర్కు తిరుగుండదని ఆశావహులు భావిస్తున్నారట. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అధిష్టానం ఎవరిని నియమిస్తుందో.